ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చూసేయండి. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే పూజకు కావాల్సిన థింగ్స్ కొనుక్కుందామని నేను సాయి బయటకు వచ్చాం. రోడ్స్ అన్నీ ఫుల్ లైట్స్తో అండ్ షాప్స్తో కలకల్లాడిపోయాయి. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది ఆ రోజు. ఎలాగోలా తప్పించుకుని షాప్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్టే ఈకో ఫ్రెండ్లీ బొజ్జ గణేష విగ్రహాన్ని కొనేసాం. తర్వాత పాలవెల్లి కట్టడానికి ఫ్రూట్స్, ఇంకా దేవుణ్ణి డెకరేట్ చేయడానికి పత్తిరి అన్నీ తీసుకున్నాం. ఫ్రూట్స్ కాస్ట్ అయితే మామూలుగా లేవు ఆ రోజు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక్కో ఫ్రూట్ 10 రూపీస్ అంట. కానీ ఇంక ఇలాంటి వాళ్ళకి మనీ వచ్చేది కూడా ఫెస్టివల్స్ టైంలోనే కదా. ఇంకా బార్గెన్ ఏం చేయకుండా కావాల్సినవి తీసేసుకున్నాం. ఇక్కడ ఇవన్నీ పట్టుకుని వస్తుందని చెప్పి సాయి వీడియో తీశాడు. సిమ్మని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చి డోర్ తీసిన వెంటనే వాడి రియాక్షన్ చూడండి. మమ్మీ డాడీని ఇద్దరిని కవర్ చేసేస్తాడు ఈడైతే. ఫస్ట్ డాడీకి ముద్దులు పెట్టేసి మమ్మీని వెతుక్కుంటున్నాడు. ఇక్కడ అసలు ఏం చేస్తాడో చూద్దామని ఇక్కడ దాక్కున్నా. నేను ఉన్న చోటుకే కరెక్ట్గా వచ్చేసాడు దొంగ ఫెలో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ, నన్ను వదిలేసని ముద్దులు అయితే పెట్టేశాడు ఇక్కడ. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి సాయి లేచేటప్పటికే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ అయితే పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే సాయి ప్యారలల్గా పాలవెల్లికి ఫ్రూట్స్ అవి కట్టేసి రెడీ చేస్తాడని. ఈ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి కమెంట్ చేయండి. అండ్ మీ బొజ్జగనిపై పిక్స్ నాతో షేర్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి అక్కడ కూడా ఫాలో చేసి మెసేజ్ చేయండి. నేను కూడా దండం పెట్టేసుకుంటా. అండ్ ఇది చూసారా, సింపుల్గా కార్డ్బోర్డ్తో ఇలా అయితే డెకరేట్ చేశాను. వినాయకుడికి బ్యాక్గ్రౌండ్లో పెడితే బాగుంటుందని. సో మా గణపతిని కూర్చోపెట్టే మండపం అయితే ఇలా చేసాం. నెక్స్ట్ ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చేసాను. ఆ రోజు ఆఫ్ శారీ వేసుకున్నా. దీనికి సంబంధించిన చిన్న రీల్ అయితే షార్ట్స్లో పోస్ట్ చేసి ఆల్రెడీ, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ మా గణపతిని మండపంలో కూర్చోపెట్టేసి చిన్నగా డెకరేట్ చేసేసాం. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోస్ అన్నీ నేను షార్ట్స్ కోసం రికార్డ్ చేసుకున్నాను. బట్ ఫుటేజ్ ఎక్కువ ఉందని చెప్పి ఇలా ఒక లాంగ్ వీడియో లాగా పోస్ట్ చేస్తున్నాను. మేము రెడీ చేసిన పాలవెల్లి, అలాగే వినాయకుడి కోసం తీసుకొచ్చిన గొడుగు, పత్తిరి అవన్నీ పెట్టేసి వినాయకుడిని అయితే డెకరేట్ చేసేసాం. దాని తర్వాత నేను ఇంట్లో చేసిన ప్రసాదాలు కూడా అరిటాకు మీద పెట్టి అరేంజ్ చేసేసాను. నేను చేసిన ప్రసాదాలు అయితే ఇవే: బెల్లం కుడుములు, పులిహోర, సలివిడి వడపప్పు, ఉండ్రాలు పాయసం, ఉండ్రాళ్ళు అండ్ ఇంకా మోతీచూర్ లడ్డు కూడా పెట్టాం. ఇదైతే బయట నుంచి తెచ్చింది. నెక్స్ట్ దీపాలు వెలిగించేసి వినాయకునికి ధూపం ఇచ్చేసిన తర్వాత వినాయక చవితికి సంబంధించిన మంత్రాలు ఇంకా కథ పీడిఎఫ్లో చూసి చదివేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మంగళహారతి ఇచ్చేసి మా పూజ ఫినిష్ చేసేసాం. యాక్చువల్గా వినాయక చవితి కథకు కూడా బుక్ ఉంటుంది అనుకుంటా కదా, నాకు ఐడియా లేదు. వరలక్ష్మి వ్రతానికి అయితే బుక్లో చదువుతాను, కానీ వినాయక చవితికి ఎప్పుడు ఇలా ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసి చదివేస్తాను. ఈ 2 పూజలకి సంబంధించిన కథలు కూడా చాలా బాగుంటాయి కదా, నాకైతే వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే మా పక్కన పెద్దమ్మ వాళ్ళు నన్నే పిలిచేవారు కథ చదవడానికి. ఫస్ట్ మా ఇంట్లో అమ్మకి కథ చదివేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. మరి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత వినాయకుడి దగ్గర గుంజీలు తీసేసాను. నా తప్పులని క్షమించి కరెక్ట్ చేసి ముందుకు నడిపించమని లెంపలేసుకున్నా. నెక్స్ట్ మా బుడ్డోడు కూడా దండం పెట్టేసుకున్నాడు. వాడు కోరికలు వినేయండి ఒకసారి. దండం పెట్టుకుని, దేవుడా ట్రీట్స్ ఇచ్చే, నాకు బోల్డ్ ట్రీట్స్ ఇచ్చే, బోన్స్ ఇచ్చే, కొట్టేంత బలం ఇచ్చే, అన్నీ ఇచ్చే మా మమ్మీ మా డాడీకి. ఏంటి బాబన్నా ఇంకోసారి అని చెప్పి దండం పెట్టుకో. జై బోలో గణేష్ మహారాజ్కి జై జై. చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే బుక్స్కి ఓం రాసేసి దేవుడి దగ్గర పెట్టేసేదాన్ని. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి వాళ్ళందరివి చూసుకునే వాళ్ళం ఎవరు బాగా రాశారని. ఇప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి కదా, బుక్స్తో పాటు ల్యాప్టాప్ కూడా పెట్టేసా. మా సింబాగడైతే వాటి ట్రీట్ ప్యాకెట్స్ ఇంకా బోన్స్ కూడా పెట్టేసుకున్నాడు. మేమైతే 5 days ఉంచుకున్నాం గణేష్ని. ఇంట్లో ఉన్న రోజులు కూడా సింబాగడ్ గణేష్ ముందే పడుకునేవాడు. వీడియో ఏం తీయలేదు కానీ భలే క్యూట్గా చేసేవాడు. ఫైనల్గా 5 days తర్వాత అయితే మా బొజ్జ గణేష్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది.
మేము ఈకో ఫ్రెండ్లీ గణేష్ని తెచ్చుకున్నాం కాబట్టి ఇంట్లోనే నిమజ్జనం చేసేసాం. అండ్ దట్టు ఇక్కడ గోదావరి ఫ్లో మొత్తం చాలా పెరిగిపోయింది. సో పోలీస్ వాళ్ళు కూడా అలో చేయట్లేదు అక్కడ నిమజ్జనం చేయడానికి. వినాయకుడిని కదిపేసి ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇంకా పువ్వులు వేసాను. తర్వాత గణేష్ని 3 సార్లు ముంచి నీటిలో కలిపేసాము. ఇంకా కొంచెం సేపు తర్వాత విగ్రహం మొత్తం కరిగిపోయి మడ్డు వస్తుంది కదా, ఆ మట్టి తీసుకెళ్ళి ఇంట్లో ఏమైనా మొక్కలు ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేదంటే ఒక కుండీలో వేసి కొత్త ప్లాంట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఉన్న మొక్కకే ఇలా వేసేసాను. 5 days నుండి అక్కడ ఉండి ఒక్కసారిగా తీసేసరికి సింబాగాడికి ఏం అర్థం కాలేదు పాపం. జేజ్ వెళ్ళిపోయారు, నెక్స్ట్ ఇయర్ వస్తారని చెప్తే ఇలా పడుకుని పోయాడు అలిగి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.